అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 సంవత్సరంలోకి ప్రభు మనందరినీ అడుగు పెట్టించినందుకు ప్రభుకి మాత్రమే మహిమ కలుగును గాక. గత 2024 సంవత్సరంలో ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, మన బలమునికి మించిన భారాన్ని మనం అనుభవిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎన్నో రోజులు పస్తులుండి నిద్రపోయిన పరిస్థితులు మనం ఎన్నో చూసాం. కానీ ప్రియ సంగమా, ఈరోజు మీకు మాట చెప్తాను. ప్రభు నిన్ను సజీవురాలుగా ఈ 2025 సంవత్సరంలోకి తీసుకొచ్చాడంటే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది. సో ప్రభు దగ్గర కనిపెట్టండి. తండ్రి, ఏ ఉద్దేశంతో అయితే నన్ను ఈ సంవత్సరంలోకి అడుగు పెట్టించావో ఆ ఉద్దేశాలు నెరవేర్చు ప్రభా. దీనికి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? 2024 సంవత్సరంలో ఏ భక్తి జీవితాన్ని అయితే మనం సరిగ్గా చేయలేకపోయాము, 2024 సంవత్సరంలో ఏ ఆత్మీయ స్థితిలో అయితే మనం కోల్పోయామో అది మరలా తిరిగి ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. భక్తులు సరిగ్గా లేకపోయామేమో, ప్రార్థన జీవితంలో సరిగ్గా లేకపోయామేమో, దేవుని సన్నిధికి ఇచ్చే ప్రాముఖ్యతను మనం ఇవ్వలేకపోయామేమో, ఉపవాస ప్రార్థనకి ఇచ్చే ప్రాముఖ్యతను మనం ఇవ్వలేకపోయామేమో. ఈరోజు నేను అంటాను కదా, తిరిగి మన ఆత్మీయ స్థితిని మరలా తిరిగి ప్రారంభించండి. దేవుని మనసు ఏంటి తెలుసా? ఏ బిడ్డలైతే ప్రభుకి నమ్మకంగా ఉంటారో వారిని ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అందుకే ప్రభు లేఖనాల్లో ఒక మాట ఉంటుంది, దేవుని కోసం ఎవరైతే నమ్మకంగా బ్రతుకుతారో ఈ వాగ్దానం వారికి వర్తిస్తుంది. అందరము యెషయా గ్రంథము 61 అధ్యాయము 7వ మాట మనం చదవగలిగితే, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. అయ్యా, అవమానమును కొట్టివేసి దేవుడు ఘనపరుస్తానంటున్నాడు. నిందలన్నీ కొట్టివేసి సంతోషాన్ని ప్రభు బహుమానంగా ఇస్తానంటున్నాడు. ఎక్కడైతే కొరతలు అనుభవించామో అదే స్థలంలో దేవుడు మనకి ఆనందాన్ని దయచేయగలిగిన దేవుడు, సమృద్ధిని దయచేయగలిగిన దేవుడు అని ప్రభు లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడాలంటే, నీ నిందకు ప్రతిగా దేవుడు ఘనతను నీకు ఇవ్వాలంటే 100% నువ్వు ప్రభు మీద ఆధారపడి జీవించగలగాలి. ఈ 2025 సంవత్సరం ప్రభు నీకు ఇచ్చిన గొప్ప బహుమానం. అయ్యా, మీ కుటుంబానికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతది. సో ఎంతోమంది భోగభాగ్యాలు కలిగిన వారు, అందచందాలు కలిగిన వారు, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఇదే సంవత్సరాన్ని అనుభవించాలి, ఈ సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేయాలని వారు ఆశపడ్డారు. కానీ వారు మట్టికి మార్చబడ్డారు. కానీ నువ్వు నేను సజీవులుగా ఉన్నట్టు దానికి కారణం ఏంటి తెలుసా? దేవునికి ఏదో ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉన్నాయి. ఆ ఉద్దేశాలు మనం కనుగొనాలంటే 100% ప్రభు సన్నిధిలో గడపాలి. ప్రియ సంగమా, గడుపుదామా? దేవుని సన్నిధిలో మనం ఆరాధిద్దామా? దేవుని సన్నిధిలో మన పూర్వభక్తి జీవితాన్ని మరలా తీసుకొచ్చి, ప్రభా, ఒక ఆత్మీయ ఉజ్జీవాన్ని నేను చూపించాలి ప్రభా, పరిశుద్ధాత్మ శక్తి చేత నేను నింపబడాలి ప్రభా అని ఒక మంచి తీర్మానాలు తీసుకుని ప్రభు సన్నిధిలో అడుగులు ముందుకేయండి. గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ 2025. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించుదురుగాక. ఆమేన్. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. చక్కటి ఆశీర్వాదాలు మీరు అందరూ పొందుకోవాలి. ఐ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ టు యువర్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.